అరే సంక్రాంతి అంటే ఇంటికి వచ్చామా, కొత్త బట్టలు కొనుక్కున్నామా, వాట్సాప్లో అందరికీ హ్యాపీ సంక్రాంతి అని మెసేజ్లు ఫార్వర్డ్ చేసామా, ట్రెడిషనల్ పిక్స్ వేసుకున్న అమ్మాయిల ఫోటోలు చూసి సొల్లు కార్చుకున్నామా. ఇది కాదురా సంక్రాంతి అంటే. సంక్రాంతి అంటే కోళ్ళ పందేలు, గుండాటలు, డబ్బులు సంపాదించడాలు. మనం కూడా వెళ్తున్నాం, కోళ్ళ పందాలు వేస్తున్నాం, గుండాటలు ఆడుతున్నాం, మన దగ్గర ఉన్న డబ్బులు ట్రిపుల్ చేసుకొని వస్తున్నాం. పంది. అరే నీ దగ్గర దిట్టంగా బలిసిన ఒక కోడ ఒకటి ఉందన్నావు కదా, దాన్ని పట్టుకొని మనం గ్రౌండ్కి వచ్చే, మనం కోళ్ళ పందాలు వేద్దాం. అరే అదేం పద్దెం కోడి కాదురా. నాకు అది కోడైతే చాలరా, మిగిలినట్లో సంబంధం లే, నువ్వు వచ్చే. మనం కోడి కాలుకి ఒక పెద్ద కత్తి కట్టి వదిలేసామనుకో, అది ఒక్కసారి ఎగరగానే అవతల కూడా ఇంకా కసక మనకు వదిలేస్తుంది. అలా ఉంది ప్లాన్. నీకు అసలు పందాలు ఎలా జరుగుతాయి, ఈ రూల్స్ అయినా తెలుసా? ఈ రూల్స్ కూడా ఉంటాయా? నీ కోళ్ళు అసలు బలమే లేదు బ్రో, బరిలోకి దింపగానే అవతల కూడా చేతిలో చిన్న అయిపోయింది. మనం మన డబ్బులు తీసుకెళ్ళి 3 నెంబర్ మీద పడితే అక్కడ 4 నెంబర్ వస్తుంది, 4 నెంబర్ మీద పడితే అక్కడ 5 నెంబర్ వస్తుంది. మనం మన డబ్బులు ఏ నెంబర్ మీద పెట్టినా మనం పెట్టింది కాకుండా అక్కడ వేరే నెంబర్ వస్తుంది. సో మనం తెలివిగా ఆలోచించి మన డబ్బులు ప్రతి నెంబర్ మీద పెడతాం. అప్పుడు ఏది వచ్చినా మనకి ప్రాఫిట్ వస్తుంది. మిగిలిన నెంబర్స్ దగ్గర లాస్ కూడా వస్తుంది. హే ఏంది బ్రో సంక్రాంతి వైబ్స్ అన్నావు, డబ్బులు అన్నావు, అప్పుడే వెళ్ళిపోతా. ఇది మొత్తం దొంగటల్లో ఉన్నాయిరా, మొత్తం స్కామ్ నడుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ వచ్చి డబ్బులు సంపాదించుకుంటా ఇక్కడ. అప్పుడు మనీ డబుల్ చేస్తాను చూడండి రా నెక్స్ట్ ఇయర్.